ప్రకాశం జిల్లా దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో ప్రతిపాదిత భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పరిశీలించింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, రవాణా, విద్యుత్, నీటి సౌకర్యాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించింది. ఈ ప్రాజెక్టు అమలైతే దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి కూడా పాల్గొన్నారు. బీడీఎల్ ఒక డిఫెన్స్ సెటప్ గురించి చాలా రోజులు బట్టి మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందనేది మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డిఓ యాక్చువల్గా బీడీఎల్ తరపున డిఆర్డిఓ వాళ్ళు ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక టీం వచ్చింది. ఈ టీం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు. రెవెన్యూ అఫీషియల్స్తో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ మీద వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది చాలా మంచి సూటబుల్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మాకు చాలాసార్లు దీన్ని రిమైండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ల్యాండ్ త్వరగా మనం ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సో అక్కడ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ అవ్వాలని వారు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి రష్యాలో ఉండగా కూడా దాన్ని త్వరగా చేయాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రావడం, నేనే స్వయంగా ఇక్కడికి రావడం, వాళ్ళకి ల్యాండ్ చూపించడం. సో ఆ ల్యాండ్ చూసిన తర్వాత కంప్లీట్లీ థరోలీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇది మంచి ప్లేస్ అని చెప్తున్నారు. సో ఇది మనకి త్వరగా కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వగలిగితే ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ సెటప్ వస్తుంది. దీంతోనే కాకోకుండా దాంతోపాటు ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తాయని వారే చెప్తున్నారు. ఒక డిఫెన్స్ సెటప్ పెడితే దానికి సంబంధించినటువంటి ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో దీంట్లో ఒక 500 వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ సుమారు 2000 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ దానికి క్రియేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళకి ఎర్లియర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దానికన్నా మంచిగా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమేమి కావాలి, ఎంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ దొనకొండకైతే మాత్రం ఇది ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో వాళ్ళు ల్యాండ్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మనం ఎంత త్వరగా వాళ్ళకి ల్యాండ్ ఇస్తే కన్స్ట్రక్షన్ అంత స్పీడ్గా వాళ్ళు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.